రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చి ఉంది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం గురించి, అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకుని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రావణాసురుడు అని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవ్వరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది.